హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాగులతో ఏ రెసిపీస్ చేసుకొని తిన్నా సరే ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అయితే సమ్మర్ వచ్చేసింది కదా, ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వకుండా ఒంటికి చలవ చేసి ఆరోగ్యానికి మేలు చేసే ఈ రాగి జావని మీరు తప్పకుండా రోజుకు ఒక గ్లాస్ అయినా తీసుకోండి, చాలా మంచిది. ఇక్కడ నేను 2 విధాలుగా రాగి జావలు చూపించబోతున్నాను. ఈ జావలు 2 కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ జావ కోసం నేను ఇక్కడ ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల రాగిపిండి తీసుకున్నాను. ఈ రాగిపిండిలోకి కొద్దిగా వాటర్ వేసేసి స్పూన్తో ఇలా పిండి ముద్దలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల రాగి పిండికి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. రాగి జావ కొంతమంది పలచగా తాగుతారు, మరికొంతమంది చిక్కగా తాగుతారనమాట. మేమైతే కొంచెం చిక్కగానే తాగుతాము. మీరు పలచగా కావాలనుకుంటే మరో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెని పెట్టుకుని వాటర్ బాగా మరిగేంత వరకు మరిగించుకోండి. వాటర్ ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఒకసారి వేసేటప్పుడు మళ్ళీ కలుపుకొని ఈ పిండిని ఇందులోకి వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. రాగిపిండి వేసిన తర్వాత ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. మధ్యలో ఏమీ ఉంటలు కట్టకుండా ఉంటుంది. అలాగే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పిండిని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత రాగిపిండి బాగా ఉడికి ఇలా చిక్కబడుతుందన్నమాట. ఇది చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది, అలాగే కొంచెం చిక్కబడుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం 2 రకాల రాగి జావలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 2 బౌల్స్లలోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ బౌల్లోకి నేను ఇక్కడ స్వీట్ జావని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ జావలోకి ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోండి. ఈ వేడి మీద బెల్లం మొత్తం కరిగిపోతుంది. ఈలోగా మనము పెరుగు జావని ప్రిపేర్ చేసుకుందాము. ఏ సీజన్లోనైనా సరే పెరుగు త్వరగా పేరుకుని గడ్డగా కమ్మగా రావాలంటే నేను టిప్స్తో సహా వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అలాగే వీడియో ఎండింగ్లో కూడా పెడతాను, కావాలంటే చూడండి. పెరుగు జావ కోసం 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోండి. ఈ పెరుగుని విస్కర్ తీసుకొని గడ్డలేమీ లేకుండా మెత్తగా ఇలా మ్యాష్ చేసుకోండి. ఇలా గడ్డలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి చిక్కటి మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మజ్జిగని మనం మజ్జిగ జావ ప్రిపేర్ చేసుకోవాలనుకున్న బౌల్లోకి యాడ్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మజ్జిగ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చండి, ఎన్ని వేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మజ్జిగ జావ రెడీ అయిపోయింది. ఈలోగా మనకి స్వీట్ జావ కోసం బెల్లం యాడ్ చేసాం కదా, బెల్లం కూడా కరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి. మీరు పాలు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. టేస్ట్ ఎన్ని యాడ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత పాలు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు స్వీట్ జావ కూడా రెడీ అయిపోయింది కదా, సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ 2 జావలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ, పొద్దున్నే పనికి వెళ్ళే వాళ్ళు కానీ ఉదయం ఒక గ్లాస్ తాగారంటే మధ్యాహ్నం వరకు అసలు ఆకలే వేయదు. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ రాగి జావ చాలా మంచిదండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.